హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్ అండి. ఇది వచ్చేసి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము చేసే ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఈ వ్లాగ్ అంతా చూడొచ్చు అనమాట. మేము ముందుగా వచ్చేసి కేక్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి వచ్చామండి. ఇదంతా ముందు రోజు, బర్త్డే ముందు రోజు తీసిన వ్లాగ్. సో నేను వ్లాగ్లో తన కోసం ఏమేమి తీసుకున్నామో, నెక్స్ట్ డే బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళామో ఏంటి అనేది మీకు అంతా కూడా కనిపిస్తుంది అనమాట. మేము కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఫస్ట్గా కేక్ ఆర్డర్ చేయడం కోసం అని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ అంటే కుకీస్, బిస్కెట్స్ అండ్ కేక్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అది మా బాబుకు నచ్చిన థీమ్లో ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళాము. తనకు ఇష్టమైనవి తను సెలెక్ట్ చేసుకున్నవే తీసుకున్నామండి ఈసారి. సో ఎవ్రీ ఇయర్ మేము సెలెక్ట్ చేస్తాము, బట్ ఈసారి మొత్తం తనకు నచ్చినవే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్ గిఫ్ట్ అండి మా బాబుది. మేము షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి మళ్ళీ మా వారు నేను గిఫ్ట్స్ అన్ని సర్ప్రైజింగ్ గా ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. 10th బర్త్డే కాబట్టి 10 గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాము యాక్చువల్లీ. సో ఏమి ఇవ్వాలి అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేస్తుంటే మాకు అసలు థాట్ రావట్లేదు. ఆల్మోస్ట్ మా బాబు దగ్గర అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. సో యూస్ఫుల్ అయ్యేది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. సరే ఫస్ట్ అయితే షాపింగ్ వెళ్దాము, వెళ్లే దారిలో ఏమైనా గుర్తొచ్చినప్పుడు అవి తీసుకుందాము అన్నట్టుగా మేము స్టార్ట్ అయిపోయాము. అయితే మా వారు ఒక మాట అన్నమాట, ఎప్పుడు చూసినా కడ అంటే మా వారి కడ వేసుకుంటాడు మా బాబు, తనకి చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మా వారు అన్నారు బాబుకి కడ తీసుకుందాము అని చెప్పేసి అని అన్నారు. ఓకే ట్రై చేద్దాం, దొరికితే అంటే రెడీమేడ్ గా ఉన్నాయో లేవో మాకు కూడా తెలియదు కదా, సో దొరికితే తీసుకుందాంలే అనుకున్నాము. ఎందుకంటే ఇది మా వారిది మేము కస్టమైజ్ చేయించామండి. సో అందుకోసం అలానే సేమ్ గా దొరుకుతుందో లేదో అని చెప్పేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ దిల్సుఖ్ నగర్ లో ఉన్న అంటే జ్యువెలరీ షాప్స్ అన్నిటికీ వెళ్ళామండి. కాకపోతే సైజెస్ చిన్నగా ఉండడము అండ్ సేమ్ ఇలానే దొరకలేదు, ప్లెయిన్ గా ఉండడం అలా జరిగింది. ఫైనల్ గా ఒక షాప్ లో మాకు దొరికిందనమాట. ఎగ్జాక్ట్ గా కాకపోయినా రోడియం పాలిష్, ఇది 1 సైడ్ రోడియం పాలిష్ వచ్చింది అండ్ 1 సైడ్ గోల్డ్, ప్లెయిన్ గోల్డ్ వచ్చింది. సో మా వారు ఏంటంటే ఇలా డిజైన్ గా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా కాకపోయినా సేమ్ ఉంది. సో ఇది తీసేసుకున్నాం అనమాట. మా బాబు కూడా చాలా ఎక్సైటెడ్ అయ్యాడు గిఫ్ట్ చూపించినప్పుడు. సో ఇది వచ్చేసి మేము ఎంత అంటే ప్రైస్ అవన్నీ నాకు ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, బట్ కాకపోతే మా వారికి చాలా బాగా నచ్చింది అనమాట. నాకు కూడా బాగా నచ్చింది, ఇది తీసుకొని వచ్చేసాం అనమాట. సో ఇదండి మా బాబుకి మేము ఇచ్చిన గిఫ్ట్ ఫైనల్ గా. సో తను హ్యాపీ, మేము హ్యాపీ, కన్ఫ్యూజన్ లేకుండా షాపింగ్ అంతా సింపుల్ గా క్లోజ్ చేసేసుకొని వచ్చేసాము. సో ఈ వీడియో ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా బాబుకి ఎవరైతే విషెస్ చెప్పారో, బ్లెస్సింగ్స్ ఇచ్చారో కామెంట్స్ ద్వారా, వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా బాబుని వచ్చేసి ప్రార్థించుకోమని చెప్పాను అనమాట. సో ఆ భగవంతుడు ఆశీర్వచనాలు కూడా తీసుకోవాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి తను ప్రార్థించుకుంటున్నాడు. తన సంకల్పం అండ్ తన కోరికలు అన్నీ నెరవేరాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. తను నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి కలకాలం చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంట్లో పూజ కంప్లీట్ అంతా చేసేసుకున్న తర్వాత టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ మండే కాబట్టి లింగాభిషేకం అవన్నీ చేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్నామండి. సో ఆ రోజు ఏంటి అని అంటే నిమజ్జనం కూడా జరుగుతుంది టెంపుల్లో. దాని ప్రిపరేషన్స్ లో ఉన్నారనమాట. ఎర్లీగా అర్చనలు కూడా చేయలేదండి. అభిషేకాలకి కొన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వలేదన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర. అలా ఓన్లీ పూజలు వరకు చేశారు. దాని తర్వాత ఎర్లీగా కంప్లీట్ చేసేసి నిమజ్జనంకి, గణేష్ నిమజ్జనం కోసం అని చెప్పేసి ప్రిపరేషన్స్ చేశారనమాట. సో తొందరగా మేము కూడా ఆ భగవంతుని ప్రార్థించుకొని బయటకు వచ్చేసాము.
ఈ టెంపుల్ వచ్చేసి మాకు నియర్ బైలోనే ఉంటుందండి. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్, ధ్యాన ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్. అండ్ మా బాబుకి కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అంటే భగవంతుని ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. అందరూ దేవతలు దేవుళ్ళు కొలువై ఉంటారు ఇక్కడ. మీరే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. అండ్ బయట కూడా ఇది నిమజ్జనం కోసం అని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో లోపలే కాదండి, బయట కూడా వెహికల్స్ పూజ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, పార్కింగ్ ఏరియా అదంతా. సో మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు వీలైతే ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. సో ఇక్కడ నేను వచ్చేసి పూరి కోసం అని ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ నేను పార్టీషన్స్ లాగా ఇట్లా చిన్న చిన్న రౌండ్గా చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ పూరి తీయడం కోసం అని గంట కూడా యూజ్ చేస్తున్నాను. ఈ బౌల్లో కూడా టిష్యూస్ వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది కదా, అబ్జర్వ్ చేసేసుకుంటుంది అని చెప్పేసి టిష్యూస్ కూడా వేసేసుకున్నాను అనమాట. అండ్ నేను వచ్చేసి ఎప్పుడైనా ప్లాట్ఫామ్ మీదే చేస్తానండి పూరి. నేను ఇక్కడ క్లీన్గా నీట్గా ఇదంతా వాష్ చేసేసుకొని, సో పూరి కానీ చపాతీ కానీ ఇక్కడే చేసుకుంటాను అనమాట. ఈజీగా ఉంటుంది నాకు. ఒక్కదాన్ని ఎన్నైనా చేస్తానన్నమాట నిల్చొని. ఇలా అంటే కింద మళ్ళీ సపరేట్గా కొంతమంది న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తారు, లేకపోతే పూరి పీట యూజ్ చేసి కూర్చొని చేస్తారు కదా. నాకు అంత దానికన్నా కూడా ఇక్కడ స్పాట్లో ఇట్లా చేసుకుంటూ వేసేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ఒక్కదాన్నే చేస్తాను కదా, ఎన్నైనా చేయొచ్చు, ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇదే యూజ్ చేశాను. సో ఆయిల్ ఆల్మోస్ట్ కాగుతుంది. సో ఇప్పుడు నేను పూరి ప్రిపరేషన్స్ అవన్నీ చేసేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని సో హైతీ బెలూన్స్ వాళ్ళు వచ్చారండి. మా బాబు బర్త్డే డెకరేషన్ అంతా కూడా వాళ్ళే చేశారనమాట. సో ఫస్ట్ ఫ్రేమ్ అదంతా సెట్ చేసేసుకున్నారు. ఇక్కడ 10 నెంబర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. 10th బర్త్డే కదా. సో ఈవినింగ్ లుక్ అంతా కూడా ఇదండి. బాబు బర్త్డేకి డెకరేషన్ ఇలా చేశారనమాట. సో కార్పెట్స్ అవన్నీ వేయించాము, కొంచెం లుక్ ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్గా బర్త్డే డెకరేషన్ ఇదండి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. ఇంకా 10 నెంబర్ కాకుండా కింద నేమ్ కూడా వస్తుందండి, వేదార్థ్ అని చెప్పేసి నేమ్ వస్తుందన్నమాట. సో అదంతా కూడా నేను బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్లో పెడతాను. సో కీప్ వాచింగ్. అండ్ హైతీ బెలూన్స్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళు ఈవెంట్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తారండి.